Flashback. The parents or the teachers keep saying, one day they say you are still small, and the next day they say you think you are still small. ఈ ఏజ్ లో అయ్యే బాండింగ్ ఏదైతే ఉంటుంది అది చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్ గా యానిమల్ మూవీ ఒకటి వచ్చింది, చూసారా అందరూ? ఫాదర్ డజంట్ హ్యావ్ మచ్ టైమ్ ఫర్ ద చైల్డ్, సో ద చైల్డ్ ఇస్ యాక్చువల్లీ క్రేవింగ్ ఫర్ దట్ ఫాదర్స్ టైం. ఆ తర్వాత చూపిస్తారు అదంతా కూడా. ఇట్ ఇస్ లైక్ అ హిడెన్ ఫ్లాష్ బ్యాక్ లో ఎక్కడో చూపిస్తారు. అండ్ దెన్ ఫైనల్ గా మీరు నాకు టైం ఇవ్వలేదు. పేరెంట్స్ కూడా కామన్ గా తిడుతూనే ఉంటారు, ఎప్పుడు ఫ్రెండ్స్ తోటే మాట్లాడుతూ ఉంటావు, ఎప్పుడు ఫ్రెండ్స్ తోటే ఉన్నావు, వాళ్ళతోటే తిరుగుతూ ఉంటావు. వెల్కమ్ బ్యాక్ టు చాట్ విత్ టీమా. ఎవరైనా చిన్న పిల్లలు స్కూల్ కి ఆబ్వియస్లీ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ దే విల్ గో టు దేర్ ఓన్ స్కూల్. లైక్ యూ సెడ్ దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ వాళ్ళు 6th క్లాస్ నుంచే దట్ ఐ లైక్ దిస్ పర్సన్, ఐ లైక్ దట్ పర్సన్ అన్నట్టుగా మాట్లాడారు. సో ఐ మై సెల్ఫ్ ఫెల్ట్ ద సేమ్ వే, మేబీ నాట్ ఎట్ 6th క్లాస్, మేబీ ఎట్ 9th క్లాస్. సో హౌ కెన్ ఇఫ్ సంబడి ఈస్ అట్రాక్టెడ్ టు సమ్వన్ ఎల్స్, వాళ్ళ ఎజంప్షన్ లో అది లవ్ అని వాళ్ళు అనుకోవచ్చు, బట్ ఇట్ ఈస్ అట్రాక్షన్ అనేది మేబీ అడల్ట్స్ మైట్ థింక్ దిస్ వే. సో వాళ్ళు ఫ్రెండ్షిప్స్ కానీ ఇలా రిలేషన్షిప్ కానీ ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు? హౌ కెన్ అలాంగ్ విత్ దిస్ హౌ కెన్ పేరెంట్స్ గైడ్ దెమ్ in how can they talk with their children అన్నట్టుగా? ఓకే, ఇది యాక్చువల్లీ వన్ ఆఫ్ ద క్రూషియల్ పార్ట్ ఆఫ్ అడోలసెన్స్ యాక్చువల్లీ. ఎందుకంటే చెప్పాను కదా ఇందాక, 9 years కి దే షుడ్ అండర్స్టాండ్ దేర్ బాడీ, అండ్ వన్స్ దిస్ చేంజెస్ స్టార్ట్ హ్యాపెనింగ్, హార్మోన్స్ స్టార్ట్ ప్లేయింగ్. ఓకే, వన్స్ ద హార్మోన్స్ స్టార్ట్ ప్లేయింగ్, దీస్ థింగ్స్ ఆల్సో విల్ స్టార్ట్ హ్యాపెనింగ్. దే విల్ లైక్ సంబడి, దే యూజ్ దీస్ వర్డ్స్ లైక్ ఇన్ఫాచ్యుయేషన్, క్రష్. దే వాంట్ టు జస్ట్ హైడ్, సీ వాళ్ళు వచ్చారా లేదా అని స్కూల్కి వెళ్దాం అనుకునే పిల్లలు కూడా ఉన్నారు. సో దీస్ థింగ్స్ విల్ ఆల్ హ్యాపెన్. అండ్ హౌ పేరెంట్స్ ఆర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ కానీ టీచర్స్ కానీ ఎలా హెల్ప్ చేయొచ్చు అంటే, వీ షుడ్ టెల్ దెమ్ టు పార్క్ దేర్ థాట్స్. పార్కింగ్ ద థాట్స్ అంటే ఏంటి అంటే, మనం కార్ పార్క్ చేసి పెడతాం కదా ఒక దగ్గర, అలానే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు లైక్ అప్పటి నుంచి కూడా నేను 18 years వరకు డ్రైవింగ్ వద్దు అని చెప్తూనే ఉన్నాను. దెర్ ఇస్ సమ్ పర్సన్ హూ వాంట్స్ అ ఫ్యాన్సీ బైక్. ఇట్ కెన్ బి అ కైనెటిక్ హోండా, or it can be రాయల్ ఎన్ఫీల్డ్, ఎనీథింగ్ that the child has asked the father for a bike అనుకుందాం. Child is 15 years old. Child's father says, okay, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెప్పించుకో, నేను నీకు ఈ బైక్ కొనిస్తాను. ఓకే, ఫస్ట్ ర్యాంక్ throughout 10th class లో చైల్డ్, లెట్ us say the child has been topping. Finally 10th లో కూడా స్కూల్ ఫస్ట్ తెప్పించుకున్నాడు. సో ఫాదర్ is now bound by promise to buy the bike, but child is only 15 years old. అప్పుడు ఏం చేయాలి? Child, this father is a very intelligent father. I will deliver my promise of buying the bike with a condition. ఆ కండిషన్ ఏంటి అంటే, till you turn 18 you are not going to drive. అప్పటిదాకా అది you are going to park it in the garage. It's going to just be there. It is going to just be there. So there is more to this. Okay. At 18, what happens? Every day this child is going, seeing that bike, my bike is there. It is his bike, but he can't drive it. He is seeing it prized position లాగా, దాన్ని మళ్ళీ చూస్తాడు, తుడుచుకుంటాడు, పెట్టుకుంటాడు, అంతా బాగానే ఉంది. ఫైనలీ 18 years వచ్చాయి, డ్రైవింగ్ నేర్చుకున్నాడు. ఆ బైక్ తీద్దాం అన్నప్పుడు ఏమవుతుంది? స్టార్ట్ అవుతుంది. ఓకే, కండిషనింగ్ రియాలిటీ ఆఫ్ అది స్టార్ట్ అవ్వదు. అది మోడల్ పాతగా అయిపోలేదా? అదే కదా, మోడల్ పాతగా అయిపోలేదు. మోడల్, వి ఆల్వేస్ కీప్ వాంటింగ్ అ న్యూ మొబైల్, లేటెస్ట్ మోడల్స్ అన్నది ఒక క్రేజ్ కదా ఇప్పుడు. సో యూ హ్యావ్ టు టెల్ ద చైల్డ్, ద పేరెంట్ హ్యాస్ టు టెల్ ద చైల్డ్, యూ వెయిట్, కొత్త మోడల్ వస్తుంది, యూ మైట్ లైక్ సంబడి బెటర్ దట్ టైం ఎట్ ద రైట్ ఏజ్. 24-25 వరకు వెయిట్ చేస్తే యూ విల్ గెట్ అ బెటర్ మోడల్ అన్నది చెప్పాలి. సో పార్క్ యువర్ థాట్స్, యూ జస్ట్ వెయిట్. ఓకే, ఫైన్. You tell them, talk to them. I will tell you about like one parent who is doing a wonderful thing, but child 10th learn. Child has confessed to the mother that I have liking towards this boy, and I think that boy also likes me. I definitely appreciated the child, and I wanted to know what the mother did. Mother has told, ఇప్పుడు ఈ పీక్లో నేను తిడితే కష్టం కదా మేడం, ఏం చెప్పానంటే, నువ్వు ఫస్ట్ 10th ఫినిష్ చేసుకో, మీ ఇద్దరు బాగా చదువుకోండి, బాగా చదువుకున్న తర్వాత వీ విల్ టేక్ దిస్ రిలేషన్ ఫర్దర్ అని.
సో దిస్ ఇస్ వాట్ ఈ ఐడియా అన్నది పేరెంట్స్కి రావాలి. అందరు పేరెంట్స్ ఇలానే ఆలోచిస్తే, లేదు తిట్టేసి వాళ్ళని సీ దే ఆర్ నాట్ క్రిమినల్స్. ఇది దిస్ థింగ్ ఇస్ నార్మల్. First of all, if they are liking, they know that there are so many things. I think back in back in the days, etlundedi, if they like a boy, girl, adi it was okay. But now there are so many things. They might like the people of the same sex also. So these are the things. And transgender, but everything you just have to accept. ఆ acceptance parents కి రావాలి. ఏమి అనకూడదు. వాళ్ళ నన్ను ఇష్టపడింది. It is the child's right to like anybody. It is the child's right. But whether they are correct for them or not అన్నది పేరెంట్స్ కుండే ఫియర్ ఒకటి. Whether the other person is correct for my child or not. And this is not the age for them. This is definitely not the age. Let them wait, let them explore. There might be other people who will come. So right age కోసం వెయిట్ చేస్తే మనకు రైట్ మోడల్ దొరుకుతుంది. ఆ థింకింగ్ చైల్డ్కి రావాలి. This is the best analogy I've ever listened. But ma'am, we come from generations where everything related to relationships or how do we go about it is such a hush matter. Kani ala chesi, we already have a very huge population out there. Yeah. But the whole concept of health and safety in that aspect is very poor. అది ఎలా మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేస్తాం? బికాస్ వెన్ ఇట్ కమ్స్ టు సెక్షువల్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్, నాకు తెలిసి మా తాత ఏం చదువుకున్నారు, మా నాన్న అదే చదువుకున్నారు, మా అమ్మ అదే చదువుకుంది, మా అక్క అదే చదువుకుంది, నేను అదే చదువుకుంటున్నా. అండ్ గాడ్ ఫర్బిడ్ మన తర్వాత జనరేషన్స్ కూడా అదే చదువుకోవాల్సి వస్తుంది విత్ ద సేమ్ ఆక్వర్డ్నెస్ ఇన్ ద క్లాస్. సో దాన్ని ఎలా మనం చేంజ్ చేయగలుగుతాం? దాన్ని ఎలా చేంజ్ చేయగలుగుతాం ఇస్ లైక్ త్రూ రైట్ ఎడ్యుకేషన్. దిస్ కెన్ బి డన్ నాట్ జస్ట్ యాజ్ అ క్లాస్ రూమ్ టీచింగ్. This goes way beyond classroom teaching. This is like ease రావాలి బాయ్స్ అండ్ గర్ల్స్కి అంటే ఫస్ట్ మెన్స్ట్రల్ ఎడ్యుకేషన్ ఇద్దరికి అర్థం అవ్వాలి. దే షుడ్ నో హౌ దేర్ బాడీ ఇస్ చేంజింగ్. గర్ల్స్ షుడ్ నో దట్ దే ఆర్ ఓవ్యులేటింగ్. బాయ్స్ షుడ్ నో దట్ దే హ్యావ్ సెమెన్ విచ్ హ్యాస్ లైక్ స్పర్మ్స్ అన్నది వీళ్ళకి అండర్స్టాండింగ్ రావాలి. సో దట్ దే డోంట్ వెంచర్ ఇన్ టు ఎర్లీ సెక్షువల్ యాక్టివిటీ. That is very, very important. So I get lot of cases where they have indulged in sex early and they don't know that can result in a pregnancy. Recently, I saw a 17-year-old child who was totally unaware that it is sex that can lead to pregnancy. That is like, it was a shock to me. How can they not know another? Ultimately, we are responsible in some way because our education system doesn't teach that. Our class వచ్చేసరికి the science teacher also doesn't want to tell properly. They just want to finish it off. Like you said, some awkwardness. The boys are not listening. The girls ఏమనుకుంటున్నారు. This all thing is there. But when they don't have a idea of it, overview of it, experimenting happens. Okay, if we don't want children to learn it from wrong resources, we should teach them through right resources. So group plays. Okay, group plays can help. Some sort of role play where either a doctor, they can call a doctor, they can call a healthcare provider or ASHA worker, even oka help తీసుకొని ఒక రోల్ ప్లే లాగా చేస్తే they understand. This is also not just for sex, it is about sexually transmitted infections, which is the more worrisome thing. Unwanted pregnancies ఎంత like address చేయడం ఎంత ఇంపార్టెంటో sexually transmitted infections address చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. సో చిల్డ్రన్ షుడ్ బి అవేర్ ఆఫ్ దిస్. ఆ అండర్స్టాండింగ్ మనం ఎడ్యుకేషన్ నుంచి ఇవ్వచ్చు అండ్ త్రూ రైట్ మెటీరియల్, త్రూ ద రైట్ కంటెంట్ అండ్ రిసోర్సెస్. కొన్ని మంచి మూవీస్ ఉంటాయి, యూ కెన్ లైక్ ప్లే ఇట్ ఫర్ ద హోల్ క్లాస్ టు వాచ్ ఇట్ అండ్ వెన్ ద మూవీ ఈస్ గోయింగ్ ఆన్ వీ కెన్ టెల్ దెమ్. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ Arjun Reddy and a movie ఉంది where the boy is like constantly telling she's my girl, and at the same time, so there are many things wrong about that movie also. But one thing నాకు పర్టికులర్గా ఒకటి ఏం నచ్చింది అంటే I don't objectify women అని అంటాడు the hero, the protagonist. What he says is I don't objectify women, and that's a good thing. So that mutual respect both the genders should develop. Common గా ఏమైపోతుంది as they grow till 5th 6th they are all students of the same class but they will not talk to each other. Like once they come to 6th class they will not be talking to each other. అప్పటిదాకా మాట్లాడుకుంటూ ఉంటారు, కొట్లాడుకునే పిల్లలు 6th 7th కి రాగానే they become very silent, they don't want to talk to each other. This is somewhere probably ఇంట్లో ఎక్కువ మాట్లాడక అబ్బాయిలతో అని చెప్పడము. We are trying to hush down on their emotions.
When we are doing this, what happens is they ultimately, suddenly, when they start seeing somebody comes and tells, I like you, they feel, oh, something is there, something big deal. But what is the big deal? It is okay, it is fine. Let the emotions just flow. You just observe them. You just observe them. If they're still persisting, then we'll take a call and the parents చెప్పాలి. You just keep observing. Okay, fine. Okay, fine. But దాని మీదనే ఉండకుండా they have to again channelize their energy back to their academics is also important. So since we are talking about education, how important do you think preventive health is important? Because a lot of investment by the government is on the curative care. Even our own Indian government, or whether the state of Telangana's government, they mainly focus on the curative care. But if if we, this is after the disease or anything in that matter. So how can we make sure that if we help them in the early stages of their life, they'll make good choices, they'll eat good health, good food, good physical activity, all those things. See, very age-old adage is prevention is better than cure. It is very much true. COVID is another example of that. COVID lo chusam. Rather than getting exposed to the disease, whoever have like worn the mask, taken the like care, social distancing, ivanni follow అయిన వాళ్ళు, they have escaped COVID and they are living a better life. And though దాంట్లో COVID contract అయిన వాళ్ళు, some of them have lost their lives, or their quality of health has, now it's not the same like it was before. So prevention any day is better than cure. For that, starting early is always the key. ఎంత ఎర్లీగా మనం స్టార్ట్ చేసుకుంటే అంత బెటర్ ఉంటుంది. Food first. Food is, because food and exercise, these two things are in our hands. Okay, in building our health, if ఈ టూ థింగ్స్ మనం చేంజ్ చేసుకుంటే మన చేతిలోనే ఉంది కాబట్టి ఎక్కువ ఫోకస్ దాని మీద ఉంటుంది. ఎన్విరాన్మెంట్ అవన్నీ మెల్లిగా వెళ్దాం, బట్ మన ఇంట్లో వాట్ ఈస్ కమింగ్ ఆన్ ద ప్లేట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇఫ్ యూ వాంట్ టు మన నేటివ్ ఫుడ్ తినాలి. పీపుల్ షుడ్ ఈట్ అవర్ నేటివ్ ఫుడ్. మన దగ్గర ఏది ఎక్కువైపోతుంది, ఇఫ్ యూ సీ ఎ లాట్ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ దేర్. అన్ని హాస్పిటల్స్ కన్నా మనకు వెల్నెస్ సెంటర్స్ ఉండేటి, ఐ థింక్ ఇట్ ఈస్ బెటర్. ఈ ఇల్నెస్ని మనం వెల్నెస్తో రిప్లేస్ చేయాలి. ఓకే, బికాస్ వీ డోంట్ వాంట్, ఇఫ్ వీ లైక్ get regular health checkups done instead of getting health checkups done, like only when we are sick. Sick అయినప్పుడే టెస్ట్ చేయించుకోవడం కన్నా రెగ్యులర్గా once in 6 months you just get your CBC done. హిమోగ్లోబిన్ ఎంత ఉంది చూసుకుంటూ ఉంటే మనం అనీమియా కరెక్ట్ చేసుకోవచ్చు. rather than suffering with all the problems of anemia, complications of anemia, అంతదాకా వెళ్ళగడం కన్నా 6 monthsకి ఒకసారి చెక్ చేసుకొని, డివర్మింగ్ రెగ్యులర్గా చేసుకొని, నీడ్ఫుల్ లైక్ ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవడం, if required iron supplements vadukuntunte, the biggest problem we have, like biggest burden of disease in our country is anemia. Then మనం prevent cheyochu. Okay, next killer disease I would say is obesity. Ippudu presently malnutrition antam, but it is now malls ki elli techukuనే nutrition, whatever it is there, is the next big problem. Because rice istanu, dal istanu ante people will look down upon us probably. What is there in your lunch box today? You say pasta, oh wow anukunta memo. Nenu rice and chapati techukunnanu with some homemade curries anukunta, people will look down upon us. But now it is all, the trend is going back. They want to eat home cooked food. మనం పిల్లలకి usually, if you look at South actors, నాకు ఇదొకటి ఐ వాంట్ టు మెన్షన్ దిస్, సౌత్ యాక్టర్స్ అండ్ బాలీవుడ్లో డిఫరెన్స్ ఏంటి అని అడిగితే ఎవరైనా, ఐ ఫెల్ట్ అవర్ యాక్టర్స్ ప్రిఫర్ మోర్ ఆఫ్ లోకల్ ఫుడ్. రామ్ చరణ్ది ఒక చూసాను నేను వీడియో, వేర్ హీ సేస్ ఇంట్లో అమ్మ వండే అన్నం పప్పు తింటే సన్నగానే ఉంటాం అందరము అని. సో దట్ ఈస్ వెరీ నైస్ కమింగ్ ఫ్రమ్ అన్ యాక్టర్, because they're all role models, or people look down upon look up upon them. They వాళ్ళు ఏం చేస్తుంటే మేము అది చేయాలి అన్నది బాగా ఉంటుంది. సుషి మన దగ్గర దొరకదు కదా, దాని వెంట why should you run behind them? Even fruits, when you are eating, what is available near you? మనం రెగ్యులర్గా వెళ్ళే మార్కెట్లో ఏ ఫ్రూట్స్ ఉంటాయి అవే కొనుక్కోవాలి. అండ్ banana is very cheap, it is available all through the year. That is one fruit which should be there in the vegetable like shopping basket always. ఆ ఫ్రూట్ పెట్టుకునే రావాలి ఇంటికి, లాట్ ఆఫ్ హెల్త్ బెనిఫిట్స్. దెన్ వాట్ ఎవర్ ఇస్ అవైలబుల్ ఇన్ ద సీజన్.
ఆ సీజన్లో వచ్చేవి తినడం చాలా ఇంపార్టెంట్. దట్ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ అలాంగ్ విత్ మనకి సీజనల్గానే. ఇప్పుడు ఆరెంజెస్ ప్రతి సీజన్లో రావు కదా, అన్లైక్ దోస్ ఆస్ట్రేలియన్ ఆరెంజెస్ ఆర్ వాట్ ఎవర్ విచ్ ఆర్ దేర్ ఆల్ త్రూ ద సీజన్. మనకు లోకల్గా వచ్చే ఫ్రూట్ ఇప్పుడు ఏది ఉంది, సీతాఫల్ ఇస్ దేర్, వీ హ్యావ్ టు ఇంక్లూడ్ దట్ ఇన్ అవర్ డైట్. ఓకే, అండ్ పాలక్ ఇస్ దేర్. లైక్ కొంచెం నవంబర్ డిసెంబర్ ఆ టైం నుంచి తింటే బాగుంటుంది. ఈ టైంలో మనకు బచ్చల కూర ఎక్కువ వస్తుంది. సో దోస్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి. హాస్పిటల్ మీద పైసలు పెట్టడం ఎవరికి నచ్చదు. Yes or no? Yes. Be it you, be it me, nobody wants to spend money on. Instead, we will spend that money on what we are bringing home. In short, let food be your medicine than medicine be your food. అంటే మనం తినే ఆహారమే మన మెడిసిన్ అవ్వాలి. మనం తీసుకునే మందులు మనకి ఆ పోషక ఆహారంలా కాకూడదు. ఫుడ్ షుడ్ బి యువర్ మెడిసిన్. Since we are already talking about food, so ఇప్పుడు ఏ రోజు సోషల్ మీడియా చూసినా, ట్విట్టర్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఎనీ న్యూస్ ఛానల్, there are certain targeted advertisements for particular age group. There are certain targeted advertisements for younger people, like chocolates అవ్వచ్చు, లేదంటే ఫార్ములా ఫర్ బేబీస్, లేదంటే ఫర్ అడల్ట్స్ ఏమన్నా ఇప్పుడు షుగర్కి రిలేటెడ్ కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. సో ఇవన్నీ డైలీ వాళ్ళకి రిపీటెడ్గా తీసుకోండి అని చెప్తున్నారు. వాళ్ళు మోటివేట్ అవి తీసుకోవాలనే ఆలోచన కూడా కలుగుతుంది. సో హౌ కెన్ మనం ఎట్లా ఇంట్లో పేరెంట్స్ ఎట్లా వాళ్ళు మెజర్స్ తీసుకోవచ్చు? Actually, IAP is working. Indian Academy of Pediatrics is trying its best to bring them all out of the shelf. మన సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉండకూడదు ఇది అని. Be it Maggi, be it chips, be it chocolates, ఇవన్నీ తీసేయాలి. ఇట్ షుడ్ కమ్ ఆఫ్ ద లైక్ ర్యాక్ అన్నది. దట్ ఈస్ వాట్ IAP is trying its best along with Government of India. They are doing. మనకు కొంచెం టైం పట్టచ్చు, బట్ టిల్ సచ్ టైం పేరెంట్స్ కాషియస్గా వాట్ దే ఆర్ గోయింగ్ టు పుట్ ఇన్ ద బాస్కెట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, రీసెంట్లీ వీ డిడ్ లైక్ న్యూట్రిషన్ వర్క్ షాప్. నేను డెమోన్స్ట్రేట్ కూడా చేశాను అబౌట్ 2 mothers షాపింగ్ కార్ట్స్, where one mother is filling it with lot of fruits, vegetables and cereals, millets, ilantidi. The other mother is filling it with chips, chocolates, because it is easy to give. Inti kelangane cook cheyalsina avasaram ledhu kada, tondaraga icheyochu annadi. So it might save time, but in the long run it is going to trouble them. Children are not going to be healthy. ఇప్పుడు ఎవరైతే మదర్ చిప్స్ ఇస్తున్నారో, డెఫినెట్లీ ఐ విల్ పుట్ ద మదర్ ఫస్ట్. ఇక్కడ న్యూట్రిషన్కి వచ్చేసరికి మేబీ ద వెయిటేజ్ ఎందుకు మదర్స్ అంతే చూసుకోవాలా, ఫాదర్స్ కాదా అంటే ఫాదర్స్ ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. కానీ ఆకలి అయితే ఎవరిని అడుగుతాం మనం? మదర్నే కదా. సో మదర్ హ్యాస్ టు బి వేర్ ఎవర్ ద మదర్ ఇస్ లైక్ ఇన్ చార్జ్ ఆఫ్ ఎవ్రీథింగ్, అక్కడ ఫ్యామిలీస్ హెల్తీగానే ఉంటాయి. వెర్ దే పుట్ దే ఫుడ్ డౌన్ ఫర్మ్లీ, లేదు ఇదే తినాలి అన్న దగ్గర దే విల్ బి హెల్తీ. చిప్స్, చాక్లెట్స్, దిస్ ఇస్ వన్ వెరీ ఇంపార్టెంట్. ఈ 5 రూపీస్కే చిప్స్ కదా మమ్మీ అని అంటారు. కానీ అది తిన్న తర్వాత వాళ్ళ ఆకలి ఇట్ విల్ గెట్ డిస్రప్టెడ్. దర్ అపెటైట్, న్యాచురల్ అపెటైట్ వాట్ ఈస్ దేర్, ఇట్ విల్ గెట్ డిస్రప్టెడ్. అండ్ అగైన్ దే విల్ ఆస్క్, పేరెంట్స్ విల్ ఆస్క్ మీ మేడం ఆకలికి ఏమైనా మందులు పెట్టి ఇవ్వండి అని. ఆ చిప్స్ ఇవ్వకండి, సరిపోతుంది. ఆకలి అయ్యే టైంకి గివ్ దెమ్ ఫుడ్, గివ్ దెమ్ రైస్ ఆర్ చపాతి, వాట్ ఎవర్ దే కుక్, యూ కుక్ ఇన్ యువర్ హౌస్, గివ్ దెమ్ దట్ హోమ్ కుక్డ్ ఫుడ్ ఇవ్వండి ఆ టైంకి. But once you give something just for them because they like it, ఏమైపోతుంది, they will not eat what is supposed to be eaten. This is a very simple thing. They just have to replace a chips pieces చాలు, just wait. Even తినరు, అది లేకుంటే తినరు. This is the other thing. And because ఇది అడాలసెంట్ హెల్త్ గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి పిల్లలకి అండ్ ఈక్వల్లీ పేరెంట్స్కి లేబుల్ రీడింగ్ అన్నది మనం అలవాటు చేయాలి. You let them read the label before buying anything. They will promote it as healthy only. It can be any energy drink. We have to see if they are really healthy. Sugar చాలా ఎక్కువ ఉంటుంది. మళ్ళీ మిల్క్ తాగడం అంటే ఇవ్వకండి మిల్క్, నో ప్రాబ్లం. దేర్ ఆర్ అదర్ సోర్సెస్ ఆఫ్ కాల్షియం. రాగి జావ తాపించండి, దాంట్లో కాల్షియం ఉంటుంది. కర్డ్ ఇవ్వండి, దాంట్లో కాల్షియం వస్తుంది మనకి. ఆర్ ఇఫ్ దే ఆర్ లైక్ అదర్ products like paneer you can give, tofu ఇవ్వచ్చు, వాట్ ఎవర్ ఇస్ పాసిబుల్. యూ గో ఫర్ అదర్ థింగ్స్. మిల్క్ ఒక్కటే మనకి సోర్స్ అన్నట్టు చిన్నపిల్లలు ఐ కెన్ అగ్రీ. బియాండ్ 5 ఇట్ ఇస్ ఫైన్. ఈవెన్ ఇఫ్ దే డోంట్ డ్రింక్ మిల్క్, లెట్ దెమ్ గో ఆఫ్ ఇట్. సో బూస్ట్ ఇచ్చి మనం ఎక్స్ట్రా షుగర్ ఇవ్వడం కన్నా జస్ట్ రిమూవ్ ఇట్ ఆఫ్ ది థింగ్. ఓకే,
And biscuits, very common thing that they buy is biscuits. Biscuits lo mali maida good or bad ante it is neither good nor bad. It is a little cost effective and we keep using it in multiple things, but it is not nutritious also. Madam, నేను oats biscuits istanu, ragi biscuits istanu, are you making at home అని అడుగుతాను. If you are making it at home with a little bit of jaggery, home cooked food, you can give once in a while. అది కూడా once in a while. Regular గా వద్దు. All those things. What snacks should we give? You try to give some chicky, boiled groundnuts or sprouts. These are all healthy snacks. You can include that. So label reading is the key. They have to read. They have to understand that these beverages have a lot of sugar. Aerated drinks, other thing is very much common. Ice cream తిన్నారంటే తినలేదని చెప్తారు. They come with cough, cold, but cold drink they will drink. చాలా ఉంటుంది. సో ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే ఇట్ హాస్ సీప్డ్ ఇన్ టు అవర్ విలేజెస్. మనకి సాలెడ్స్ దొరకకపోవచ్చు, రెస్టారెంట్స్లో హైదరాబాద్లో దొరుకుతాయేమో, మెట్రోస్లో దొరుకుతాయేమో, బట్ యూ గో టు డిస్ట్రిక్ట్ ప్లేసెస్ అండ్ రూరల్ టౌన్స్, యూ విల్ నాట్ ఫైండ్ సాలెడ్స్ ఓవర్ దేర్. But you will find places selling pizzas, burgers. It has seeped into our culture so much. So that is the disadvantage. But mothers, when they read the labels, put their feet down firmly. Ledu, no, maybe once in a week or once in a month. Another, you keep buying that time. It will definitely help. If you have some snippets into saying label reading చేస్తున్నప్పుడు ఇవి ఐడెంటిఫై చేయండి, లైక్ షుగర్ అట్లీస్ట్ ఇంత ఉంటే కానీ we should not even touch it. If this is going beyond this, or sugar or any other things, if you have some key fingertips ఏదైనా ఉంటే కనుక. Like sodium is one thing. So like మనము allow చేయాల్సింది whole day కి 5 grams, but if you take a packet of chips, it itself has 11 grams. For the whole day 5 grams, I'm saying this has like more. A lot. And sugar, again, you actually read the packet. If you take a chocolate bar 30 to 40 grams, so your daily more, it is much more than the daily consumption what is required. Okay. 5 grams of sugar if you take in 1 teaspoon with 1 cup of coffee or tea, it is only 5 grams what we are taking, but the sugar bar has about 30 to 40 grams of it. So that is like quite high. And again, one more important thing is these are all made in palm oil, which is not at all healthy. You say I will నేను ఇంట్లో కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ వాడతాను, నేను ఇంట్లో ఆలివ్ ఆయిల్ వాడతాను, ఇవన్నీ వాడుతూ 1 packet of that thing you give, it all goes back. Okay. So it is very very important. Why there will be some people who will like నేను వెయిట్ ఎందుకు లూజ్ చేయట్లేదు, నేను ఇది చేశాను అది చేశాను అని. బయట ఫుడ్ తిన్నప్పుడు ఆయిల్ అవ్వట్లేదు కదా. సో దట్ ఈస్ ఆల్సో ఈక్వల్లీ ఇంపార్టెంట్. అండ్ ఈ మ్యాక్స్ ప్రోటీన్ అని వస్తుంది ఒకటి, విచ్ క్లెయిమ్స్ టు బి హెల్దీ. ఎనీథింగ్ దట్ కమ్స్ ఆన్ టీవీ ఈజ్ నాట్ హెల్దీ. Okay. Anything that comes on TV is not healthy. Adolescent పర్టికులర్గా మనం ఇది ఎందుకు మాట్లాడుకోవాలి అడాలసెన్స్లో అంటే చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. రీసెంట్గా వన్ ప్రిన్సిపల్ వాజ్ ఆల్సో టెలింగ్ మీ, మై స్టూడెంట్ ఇస్ ఫైటింగ్ విత్ మీ మేడం, అది హెల్దీ అని మీరు చెప్పండి కాదు అని. సో బికాజ్ ఆ ప్రీఫార్మ్డ్ థాట్స్ నోషన్స్ ఉంటాయి పిల్లలకి దట్ దిస్ ఈజ్ హెల్దీ అని. somebody else has told them in the TV, their idols have told them in the TV that this is. సో ఆ దీని నుంచి బయటికి రావాలి, ఆ స్ట్రెస్లో నుంచి బయటికి మనం తీసుకురావాలంటే ఇట్ ఈస్ లిటిల్ ఛాలెంజింగ్, బట్ వీ కెన్ డూ. వీ హ్యావ్ టు టెల్ దెమ్ వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ రాంగ్. సింపుల్ ఎక్స్పెరిమెంట్స్ చేసి చూపించవచ్చు. యూ కీప్ వన్ వెజిటబుల్ అవుట్ లైక్ ఫ్రిడ్జ్లో కాకుండా బయట పెడితే విదిన్ 2 or 3 days ఇట్ గోస్ బ్యాడ్. సో దట్ మీన్స్ దట్ ఈస్ గుడ్ ఫర్ యూ. Because it is going bad, microorganisms are working on it. Definitely you have to choose wisely. So, along with food, how important is physical activity through these ages? So, it may be అది వాళ్ళ హెల్త్ పరంగా అవ్వచ్చు, వాళ్ళ ఫ్యూచర్లో ఏమైనా క్రానిక్ ఇల్నెసెస్ డెవలప్ కాకపోవడానికి అవ్వచ్చు, ఆర్ ఫర్ దేర్ మెంటల్ హెల్త్ as well. So, how important is physical health? How much, and is there a limit of physical activity for this? This is a very important question, Jawahar. 1 hour of physical activity is a must for everybody. 1 hour of physical activity. And children who remain active during their early years will live a healthy life longer and they will have a better old age. ఇప్పుడు మనం old age లో you see Amitabh Bachchan at 80 how he is. And there are other actors, they are not so active or so energetic like Amitabh Bachchan. He still sells. Enduko?
because his early years, his formative years, he was very, very active. That is very important. So we have to tell this to our kids that they have to play. Physical activity, it can be anything. It can be walking to start with, as basic as walking, running, or they want to, cycling is another good thing. And it has numerous health benefits. If it contributes 30%, మనం యూజువల్గా వెయిట్ గెయిన్కి దానికి ఆర్ ఇంప్రూవింగ్ అవర్ లైఫ్ స్టైల్ అనుకుంటే 70% రోల్ ఇస్ న్యూట్రిషన్, 30% ఇస్ ఎక్సర్సైజ్. మనము ఓన్లీ ఆ 70% మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటే ఏమైపోతుంది, వీఆర్ నాట్ గెటింగ్ ద బెనిఫిట్ ఆఫ్ ద 30%. సో 1 hour of physical activity every day is a must for you to have better mobility, better joints, not just for today, for your future. We need to we have to tell the children that your muscle building is very important. After 30-40, what happens, we start losing muscle. So this can be had only by working out. Workout చేస్తూ ఉంటేనే అది వస్తూ ఉంటుంది. ఎర్లీ నుంచి మనం చెప్తూ ఉంటే, ఇనిషియలీ దే మైట్ బి ఇంటూ అథ్లెటిక్స్, సమ్ స్పోర్ట్. యాక్చువల్లీ నరేంద్ర మోదీ గారు చెప్పారు, దే హ్యావ్ వాట్ ఈస్ ఇట్, ఖేల్ ఇండియా అని. ఖేలియో అంటే దే హ్యావ్ టోల్డ్ దట్ ద ఇనిషియేటివ్ వాజ్ వెరీ గుడ్. To what extent it is being implemented in schools another చాలా important. 1 hour of play either at school, if it is happening at school, well and good. But అవ్వట్లేదు అంటే ఇంటి దగ్గర అయినా పేరెంట్స్ చేయించాలి. ఎనీ కైండ్ ఆఫ్ స్పోర్ట్, ఇఫ్ దే లైక్ అ స్పోర్ట్. యూజువలీ అడోలసెన్స్కి రాగానే వాళ్ళు దే మైట్ నాట్ ఫైండ్ ఇట్ వెరీ ఇంట్రెస్టింగ్ టు గో అవుట్ అండ్ ప్లే ఆర్ ఆల్. లైక్ క్రికెట్ నచ్చుతుంది, సెండ్ దెమ్ ఫర్ క్రికెట్. దే లైక్ బాస్కెట్బాల్, సెండ్ దెమ్ ఫర్ బాస్కెట్బాల్. ఏది లేదు అంటే జుంబా క్లాసెస్, యోగా, aerobics, whatever they like, some form of activity they should go. That is a good thing. And another health benefit for this is mental health. We're already under benefit, like for their mental well-being also. It makes them very happy because lot of endorphins are released once they start working out. Exercise చేస్తున్నాం అంటే హ్యాపీ హార్మోన్స్ చాలా రిలీజ్ అవుతాయి. సో దే స్ట్రెస్ తగ్గిపోతుంది. దే కెన్ ఎగ్జామ్ స్ట్రెస్ ఉండనియండి, వర్క్ ప్రెషర్ ఉండనియండి, సంబడీ ఈస్ టెలింగ్ సంథింగ్, టీచర్స్ క్లాస్లో ఏదైనా చెప్పచ్చు, దే విల్ హ్యాండిల్ ఆల్ దట్ బెటర్. దేర్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్స్, దేర్ ఫోకస్ ఇంప్రూవ్స్. బ్యాడ్మింటన్ ఆడుతూ ఉంటే మనం, బికాస్ వీల్ ట్రైంగ్ టు కీప్ సీయింగ్ ద కాక్ కదా, సో లైక్ వైజ్ దేర్ ఫోకస్ విల్ ఇంప్రూవ్, దేర్ కోఆర్డినేషన్ విల్ ఇంప్రూవ్. ఆల్ దీస్ బెనిఫిట్స్ విల్ బి దేర్. So speaking about mental health, it often is very hard to identify kada ma'am. So adolescents lo unna what will be the key signs మీరు అబ్జర్వ్ చేయడానికి, సో దట్ యూ అండర్స్టాండ్ దట్ యువర్ కిడ్ ఇస్ నాట్ సో యాక్టివ్, సో మెంటల్ హెల్త్ ఏదైనా ఎఫెక్ట్ అయిందా అని, బికాస్ దే డోంట్ టాక్ మచ్ టు యూ. ఓకే, మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయిందా, లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ద ట్రస్ట్ బేస్డ్ పేరెంటింగ్ కదా. పేరెంట్స్ షుడ్ స్పెండ్ సమ్ టైమ్ విత్ ద చైల్డ్ ఎవ్రీ డే. You may be a working parent, you can be a stay-at-home parent, whatever it is. Sometime just ask them how their day was. అంతే చేయాలి, ఎక్కువేం వద్దు. మనం కూర్చొని వాళ్ళ సబ్జెక్ట్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళకి డిఫికల్టీ, దట్ ఈస్ ఆల్ నెక్స్ట్. హౌ దేర్ డే వాస్. ఇఫ్ ద చైల్డ్ ఈస్ ఏబుల్ టు టెల్ దిస్ సింపుల్ థింగ్, ఎంత ఎలాబరేట్గా చెప్తున్నారు, దోస్ థింగ్స్ యూ కెన్ ఐడెంటిఫై. అండ్ దెన్ నెక్స్ట్ ట్రై టు స్టే కనెక్టెడ్ విత్ దర్ ఫ్రెండ్స్ ఆల్సో. వాళ్ళకు కూడా స్కూల్లో ఏమైనా చేంజెస్, రీసెంట్ లైక్ ప్రీవియస్లీ వెరీ బబ్లీ కిడ్, బట్ నౌ సడన్లీ దే బికమ్ లిటిల్ ఇంట్రోవర్ట్ ఆర్ విత్డ్రాన్ అయిపోతున్నారు, ఎక్కువ మాట్లాడట్లేదు, మింగిల్ అవ్వట్లేదు. సో మేబీ దిస్ ఇస్ అ రెడ్ ఫ్లాగ్ వీ హ్యావ్ టు ఐడెంటిఫై. ఆర్ ప్రీవియస్లీ వెరీ సాఫ్ట్ స్పోకెన్, సడన్లీ దే బికమింగ్ వెరీ అగ్రెసివ్. ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ద హార్మోన్స్, ఇట్ కెన్ బి డిప్రెషన్ విచ్ ఇస్ ప్రెజెంటింగ్ ఇన్ అ డిఫరెంట్ వే. అంటే అన్లైక్ అడల్ట్స్, పిల్లల్లో అలా ప్రెజెంట్ కాదు, అడోలసెంట్స్లో కూడా అలా ప్రెజెంట్ కాదు. ఇట్ కెన్ బి ఎనీథింగ్. బాగా అగ్రెసివ్గా కూడా ఉండొచ్చు వాళ్ళు, ఆర్ వెరీ మచ్ విత్డ్రాన్, దే డోంట్ వాంట్ టు టాక్ మచ్ విత్ అదర్స్. అండ్ గ్రేడ్స్, అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ academically how they are performing. Previously the child was scoring 90s and 80s and 90s, and in the last few days their academics are going down. And sometimes what happens is they will present it like physical complaints also. వాళ్ళు ఆ భయాన్ని కానీ, ఫోబియాని, వాట్ ఎవర్ మెంటల్ హెల్త్ ప్రాబ్లమ్, ఇట్ కెన్ ప్రెజెంట్ ఎనీవేర్. కాన్స్టెంట్లీ కడుపు నొప్పి అనొచ్చు. పేరెంట్స్ విల్ టేక్ దెమ్ టు ద డాక్టర్స్, దే విల్ గెట్ ఆల్ ఇన్వెస్టిగేషన్స్ డన్, బట్ ఇట్ కుడ్ బి ఫియర్ ఇన్ సమ్ సబ్జెక్ట్ ఆర్ ఫియర్ విత్ సమ్ టీచర్ విచ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు షేర్. అది మనకి ఐడెంటిఫై చేయడానికి ప్రతి టెస్ట్ లో వెన్ దే గో అండ్ గెట్ ఇట్ డయాగ్నోస్డ్ ఏది ఉండదు అప్పుడు, బికాస్ ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ అ ఫిజికల్ ఇష్యూ, ఇట్స్ బికాస్ ఆఫ్ అ మెంటల్ ఇష్యూ. అలాంటప్పుడు ఒక
the right expert would only know that it is not a physical issue. కానీ అప్పటిదాకా పేరెంట్స్కి కూడా అర్థమై ఉండదు, ఓకే ఇది ఒక భయం వల్ల వస్తుంది అని తెలియదు, రాంగ్ మెడికేషన్ రాంగ్ డయాగ్నోస్ వల్ల వస్తుంటుంది, అండ్ విచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ సైడ్ ఎఫెక్ట్స్. బట్ అలాంటి సిచ్యువేషన్లో ఎలా తెలుసుకోగలుగుతారు? హౌ కెన్ వి హెల్ప్ ద కిడ్ బెటర్ హియర్? Here I would suggest that every school should have a student counselor who will actually pick up these symptoms very well. The role of a student counselor is very, very important. Next, they can have somebody whom they are very close with to speak to. It might not always be the parent. Intlo grandparents untaru, anybody whom they are very close to. Are they opening up somewhere అన్నది ఒక మనకు చిన్న ఇది వస్తుంది. లేదు డాక్టర్కే మీరు చెప్పండి, యూఆర్ గోయింగ్ టు అ పీడియాట్రిషియన్, యూఆర్ గోయింగ్ టు అ జనరల్ ఫిజిషియన్, లెట్ ద డాక్టర్ అండర్స్టాండ్, అనలైజ్, కుడ్ దిస్ బి బియాండ్ ఆర్గానిక్ ప్రాబ్లమ్ అన్నది ఐడెంటిఫై చేసి విత్ దే కెన్ రెఫర్ టు అ సైకాట్రిస్ట్, ఆర్ దే కెన్, ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు ట్రీట్ దెమ్సెల్వ్స్, ఇట్ ఈస్ అ గుడ్ థింగ్. There is also a stigma here that ఒకవేళ ఇది చెప్తే కనుక వాళ్ళు ఏమనుకుంటారు, నేను స్ట్రాంగ్ అనుకోవడం కానీ. దట్ ఈస్ ఆల్సో వెరీ ట్రూ, వెరీ ట్రూ. నేను స్ట్రాంగ్ చెప్పుకోకపోవడము స్ట్రాంగ్ అనుకున్నది తప్పు. ఇప్పుడు మనం ఎమోషన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా, కాన్స్టెంట్గా ఒకటి ఏంటి అంటే మగపిల్లాడివి ఏడుస్తావా, ఇవి మనం లేబుల్ చేస్తూ ఉంటాం. సో వాళ్ళకి చెప్పుకోవాలి అన్న అనిపించినా కూడా మేబీ బికాజ్ దిస్ ఇస్ ఎక్స్పెక్టెడ్ ఆఫ్ మీ, నేను చెప్పుకోకూడదేమో, ఇది చిన్న ప్రాబ్లం అనిపించచ్చు. మనకి చిన్న ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళకి కాదు. ఇట్ ఈస్ నాట్ స్మాల్ ఫర్ ద కిడ్, ఇట్ ఈస్ నాట్ స్మాల్ ఫర్ ద చైల్డ్. సో చిన్నది అనేది మనం తీసేయకుండా, ఓ దిస్ ఇస్ వాట్ ఈస్ ట్రబ్లింగ్ యూ, ఇస్ దిస్ వాట్. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు ఫర్ అస్ టు అండర్స్టాండ్ బెటర్. స్కూల్లో టీచర్ తిట్టిండొచ్చు, అందరి ముందు తిట్టిండొచ్చు, చైల్డ్ తప్పు ఉన్నా ఉండకపోయినా, ఎట్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, టీచర్స్ ఆల్సో, బికాస్ మన కళ్ళ ముందు జరిగేదంతే మనకు తెలుస్తాయి కదా. సో టీచర్ తిట్టిండొచ్చు, ఇంటికి వచ్చిన తర్వాత ద చైల్డ్ విల్ కమ్ త్రో ద బ్యాగ్ అరౌండ్ హియర్ దేర్, కోపంలో దే వాంట్ టు వెంటిలేట్ దట్ ఎమోషన్. ఏం జరిగింది అని పేరెంట్స్ అడిగినప్పుడు, వాళ్ళ క్లాస్లో నన్ను అనవసరంగా తిట్టారు, అందరి ముందు తిట్టారు. వెరీ కామన్ థింగ్ దట్ వి కీప్ సీయింగ్, ఆర్ వీ వుడ్ హ్యావ్ సీన్ అస్ చిల్డ్రన్, మన క్లాస్మేట్స్ తోటో ఎవరితో, దిస్ వెరీ కామన్ థింగ్. తిట్టారు అన్న తర్వాత దేర్ ఆర్ 2 ways ఆఫ్ హ్యాండ్లింగ్ దిస్ సిచ్యువేషన్. ఐదర్ సేయింగ్, నువ్వు చెప్పుండాల్సిందే, అంత చిన్నదానికి నువ్వు ఎందుకు ఇంత కోపానికి వస్తున్నావు, అక్కడ అయిపోయిన దానికి ఇక్కడ ఎందుకు ఇది చేస్తున్నావు అని కూడా చెప్పి మనం దాన్ని ఎండ్ చేయొచ్చు. ఆర్ ఓకే, జస్ట్ లిజన్ టు వాట్ ఎవర్ ద చైల్డ్ టెల్స్. పేరెంట్స్ కెన్ ఓన్లీ లిజన్ అండ్ సే, ఆ టైంలో నీకు చాలా బాధ అయ్యిండొచ్చు కదా, అందరి ముందు తిట్టినందుకు హ్యూమిలేట్ అయ్యేటట్టు అనిపిస్తుంది కదా, just wait, give them some time, give them some water to drink. Okay, don't worry, should I do something, and offer చేయండి, నన్ను మాట్లాడమంటావా. If the child says yes, then try to go and talk to the teacher. Child వద్దు నేను చూసుకుంటాను అంటే fine, but that listening is what is going to make a lot of difference. That listening is what is going, sometimes children don't want any solutions అడోలసెంట్ ఏజ్ గ్రూప్లో, బికాస్ దే నో వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ అన్నది ఒక క్లారిటీ ఉంటుంది కాబట్టి దే జస్ట్ వాంట్ సంబడి టు లిజన్. పేరెంట్స్ ఓన్లీ హ్యావ్ టు లిజన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫర్ రీఇటరేషన్స్ సేక్, మెంటల్ హెల్త్కి, స్లీప్కి, సోషల్ వెల్బీయింగ్కి, ఇవన్నిటికీ ఉన్న రిలేషన్షిప్ ఒకసారి కెన్ వి ఎస్టాబ్లిష్ ఇట్ ఫర్ వన్స్ అండ్ ఆల్? యా, డెఫినెట్లీ. యువర్ మెంటల్ హెల్త్ ఇస్ గుడ్, డెఫినెట్లీ యూ విల్ స్లీప్ బెటర్. మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అయిన దగ్గర మనకి స్లీప్ ఉండదు, అండ్ స్లీప్ లేని దగ్గర, ఇప్పుడు ఒకరోజు మనం ప్రాపర్గా మనకి నిద్ర లేదు అంటే నెక్స్ట్ డే మార్నింగ్ ఇరిటబుల్గా ఉంటాము, యూ ఫీల్ యువర్ హోల్ రొటీన్ ఇస్ చేంజ్డ్. మళ్ళీ ఒక మంచి స్లీప్ అయితే కానీ నేను సెట్ కాను అని ఒక ఫీలింగ్ యాజ్ అడల్ట్స్ మనకే ఉంటుంది థాట్. అలాంటిది అడోలసెంట్లో దట్ థింగ్, ఇఫ్ దే ఆర్ మెంటల్ హెల్త్ ఇస్ బీయింగ్ ఎఫెక్టెడ్, వాళ్ళకి ఏదో స్ట్రెస్సర్ ఉంది. It can be anything, it can be academic pressure, it can be something as simple as going for a movie date also. వెళ్ళాలా వద్దా, చెప్పాలా వద్దా, many things that keep going on. వాళ్ళు ఒక చిన్న ఈవెంట్కి, ఫేర్వెల్ పార్టీకి వెళ్ళాలంటే కూడా చాలా ఆలోచిస్తూ ఉంటారు. సో ఫర్ దట్ ఇట్ కెన్ బి సంథింగ్ యాజ్ దట్ విల్ డిస్టర్బ్ దర్ హోల్ స్కెడ్యూల్. అండ్ వెన్ దట్ ఈస్ డిస్టర్బ్, వాట్ విల్ హ్యాపెన్, వాళ్ళ సోషల్ లైఫ్ యాజ్ సచ్, హౌ దే ఆర్ గోయింగ్ టు టాక్ టు దేర్ పేరెంట్స్, హౌ దే ఆర్ గోయింగ్ టు టాక్ టు దేర్ peers, and how they are going to conduct their whole day, next day that day will be affected. So this is a huge connection
we just address the mental health part of it, I think the other two will fall in place. So if we take another important topic in preventive health, one which we identified is dental care. Oral hygiene అనేది very important from the beginning because we eat all types of things. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి ఈవినింగ్ స్నాక్స్ డిన్నర్ వరకు. సో వాళ్ళు ఎలా డెంటల్ హైజీన్ అనేది రెగ్యులర్గా మంచిగా మెయింటైన్ చేయాలి అండ్ హౌ ఇట్ ఈస్ బెనిఫిషియల్ ఫర్ దేర్ గట్ కానీ ఎలా అని. It all starts with the mouth and tongue కదా. So మనము dental hygiene is like oral hygiene is very very important, చాలా important. So twice a day brushing with flossing ఇదైతే minimum, that is the bare minimum that they have to do. Regular gargling, every time we eat food we have to swish our mouth, కొంచెం వాటర్ వేసుకొని బాగా మౌత్ పుక్కిలించుకొని ఆ వాటర్ డిస్కార్డ్ చేయడం. అండ్ స్వీట్స్, eating them in the morning is preferable, I would say, than having it in the night, because what happens is it will be again left in the oral cavity if we are not cleaning it properly. So again it attracts a lot of microorganisms, cavities వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి స్వీట్ టూత్ తోటే వస్తాయి. సో ఐడెంటిఫైయింగ్ దట్ ఈస్ అనదర్ థింగ్. అండ్ రెగ్యులర్ విజిట్ టు ద డెంటల్ సర్జన్, it should become a part of dental hygiene. Regularly really visit chestundali, even if you have a pain, don't have a pain. And earlier if you are able to identify something, actually very early, kids as early as 4 years 3 years వాళ్ళ ఇంకా మిల్క్ టూత్ అంటాం, మిల్క్ టూత్ ఉన్నవి అవి కూడా క్యావిటీస్తో పోతున్నాయి. ఎర్లీ ఇంట్రడక్షన్ ఆఫ్ స్వీట్స్, వెరీ ఎర్లీ ఇఫ్ యూ స్టార్ట్ స్వీట్స్ till 2 years we say not to give sugar. First 2 years వరకు షుగర్ ఇవ్వద్దు అంటాము. సో ఎర్లీ ఇంట్రొడక్షన్ ఆఫ్ షుగర్ అండ్ స్వీట్స్, దే ఆర్ డెవలపింగ్ క్యావిటీస్ వెరీ ఎర్లీ. అండ్ హౌ వీ కెన్ inculcate this good oral hygiene in children is like adolescents, we already discussed, వాళ్ళకి లుక్స్ మీద చాలా ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. సో ఇఫ్ యూ టెల్ దెమ్ దట్ యూ బ్రష్ యువర్ టీత్ ప్రాపర్లీ, యూ ఫ్లాస్ యువర్ మౌత్, గాగుల్ ప్రాపర్గా గాగుల్ చేస్తే you will smell good, your friends will like you more, and definitely they will do. Definitely they will do it. That can be like a positive reinforcement. Yeah. And a good smile, like when you smile and flash your teeth, manchiga anpistundi, your friends themselves will compliment you on daniki, they will try to put in a little more effort, I think. I think in the whole positive reinforcement learning, how can we also inculcate skincare? అది ఎలా, I mean, we cannot, I think again ikkada kuda there's a fine line between making them understand they care, but looks are not the only important thing. True. Very true. Skincare is very very important. Now something as simple, it's not about makeup always. Skincare and makeup are two different things. Something like getting a head wash regularly, that is also part of your skincare. Taking bath, అది కూడా చెప్పాల్సి వస్తుంది maybe, because kids just don't want to take, there are days they want to be without bath also. So regular hygiene and applying moisturizers regularly. They have to keep their skin moisturized. When they go out, use sunscreen. Actually sunscreen outside and even with the lights that are there at home, CFL lights or tube lights, even they can emit harmful radiations that can damage the skin. So applying sunscreen regularly. And they have to follow a minimal skincare routine, and removing of the makeup if they have applied any makeup before going to bed, they have to make it a point to wipe it out properly and then sleep. For boys also, usually neglect వెళ్ళిపోతారు, అవసరం లేదు నాకేముంది నేను ఒకసారి, but they also require some amount of moisturizer like I told you. And hydration is the most important thing for skincare. You drink water adequately, like 8 glasses a day, then definitely your skin is going to thank you for that. Hydration is very important. It's not what you apply outside, manam em tintamu anadi important. Good fruits, eat a lot of fruits, it is going to automatically take care of your skin. Dry fruits, it is going to take care of the skin. Basically our gut health and skin health are interlinked. You maintain good gut microbiome, your skin will look good. So we also spoke about makeup and things. So I also want to ask, which is the right time that
kids can start using, because I see people who are way too young and they already start using because of మేబీ చూసి నేర్చుకొని ఉంటారు, వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటారు. సో వాట్ ఈస్ ద రైట్ ఏజ్ ఫర్ దెమ్ టు స్టార్ట్ యూజింగ్ ఇట్, బికాస్ చిల్డ్రన్స్ స్కిన్ ఇస్ వెరీ సెన్సిటివ్. Let them delay it as late as their late teens, and after that they can maybe start using it, and to as minimal as possible. So we should not judge. Basically, we should not judge them. That is important. And when they are selecting these makeup products, let them go with a good brand, test it on themselves. Not just because it has suited their friend doesn't suit. They should understand their skin, their needs, and then go ahead with that. Correct. How important are vaccinations for younger people? So there is a vaccine called Survivac, I guess. Last year the government released చేశారు. It is for 9 to 14-year girls అని, so that they will not be affected with the cervical cancer. So are there any vaccines like this, and how important is for them to take these vaccines? Usually what happens is parents 5 years వరకు religious గా vaccines చేపిస్తారు. After 5 years the next dose is at 9 to 10 years. Two important vaccines at that time, like you already mentioned, HPV vaccine is one, and then a booster dose of DPT vaccine. Boostrix అని ప్రైవేట్ సెక్టర్లో ఉంది, గవర్నమెంట్ సెక్టర్లో DT vaccine అంటాము, TD vaccine that they give in the government sector. అదైనా వేయించుకోవాలి. They have to take that vaccine. Survivac is still they are trying to introduce it, but what is available in the private sector is Gardasil. It is absolutely the choice, whatever they want to go ahead with. Gardasil has, like there are two in that, Gardasil 4 and Gardasil 9. So that is protective against 4 and 9 virus type, subtypes, whatever is there. So if vaccine నుంచి మన క్యాన్సర్ ప్రివెంట్ అవుతుంది అంటే definitely they should take that vaccine. They have to take that vaccine. 9 to 14 years వరకు it is usually 2 doses, and after 14 years it becomes 3 doses. And earlier ఇప్పుడు 9 to 14 years kids వేయించుకున్నారు అంటే వాళ్ళకి ప్రొటెక్షన్ బెటర్ ఉంటుంది, సీరో కన్వర్షన్ పెరుగుతుంది కాబట్టి ప్రొటెక్షన్ బెటర్ ఉంటుంది. దే విల్ బి బెటర్ ప్రొటెక్టెడ్. సో ఎర్లియర్ ద బెటర్. If somebody is affected by molestation, we'll assume that somebody is affected by molestation, వాళ్ళు దాన్ని రికగ్నైజ్ చేసి దట్ ఐఎమ్ బీయింగ్ ఎఫెక్టెడ్ బై దిస్, నేను దీనివల్ల ఎఫెక్ట్ అవ్వాలా అవద్దా అని ఒక క్వశ్చన్, అది ఎట్లా అడ్రస్ చేయాలి? లైక్ డూ దే హ్యావ్ టు గివ్ వాల్యూ టు దాట్, ఆర్ డూ దే హ్యావ్ టు గివ్ వాల్యూ అండ్ దాన్ని అడ్రస్ చేసి లేదు ఇదేం ప్రాబ్లం లేదు, దిస్ ఇస్ ఇట్లాంటివి అయితేనే ఉంటాయి అన్నట్టుగా అనుకోవాలి? సో ఈ మొలెస్టేషన్ టాపిక్ ఎట్లా వచ్చింది కాబట్టి డియర్ కామ్రేడ్ అని ఒక మూవీ వచ్చింది, చూసింటారు మీరు. సో దాంట్లో యాక్ట్రెస్ ఏం చేస్తుంది, ఫర్ వెరీ లాంగ్ టైమ్ షీ సైలెంట్, దేర్ ఆల్ బేరింగ్ విత్ ద ప్రాబ్లమ్, and she has this friend, Vijay Deverakonda is her friend, and then he is trying to tell you speak up, you speak up, you speak up, and finally she gets the person who is bullying her because match aadanivaru, cricket aadanivaru, he is the president of the cricket association, they're not allowing her annatuga. There she is silent, bearing it, and finally she comes up, finally she speaks for herself. So it is very important that they have to speak for themselves. We have to tell that to the adolescent from very early. Say good touch and bad touch, as early as 1 year old, you have to tell the child. Ela cheptamu annadi take them to the doctor, they will help you. How to say? You just say, ha. Manam vedi neellu pillalaki ela ardham avutayi? No, don't. Ippudu vedi undi akkada ellakuddu. There's some coil or burning boiling water is there. You tell ha. They will not go. Likewise, you tell to them, like వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ ముట్టి హా అనగానే they will know who can care for them and who cannot care. సో ఎంత ఎర్లీగా మనం ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అన్నది పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తే they will definitely come and tell you, వాళ్ళు నన్ను బ్యాడ్ టచ్ చేశారు అని అయినా చెప్తారు. రీసెంట్గా మా అపార్ట్మెంట్ దగ్గర ఒక పాప వాళ్ళ మదర్ వచ్చింది నా దగ్గర, బేబీని తీసుకొని వచ్చింది. అక్కడ డాన్స్కి పంపిస్తున్నాను మేడం, అక్కడ బ్యాడ్ టచ్ చేశారు అని అంటుంది. పాపకు నిజం చెప్తుండొచ్చా అని. I told only one thing, if the child is telling, child is only 5 years old, if the child is telling, it has to be true. Trust your daughter first. You want to take a chance before something big happens?
She went, she spoke to the school authorities, and then finally she has changed the location, dance place change చేసుకుంది. So the safety of the children is our responsibility. You keep telling it is okay, ఏం కాదు, నువ్వే ఏదో అనేటావు అని వాళ్ళ పిల్లల్ని మనం ఇది చేస్తూ ఉంటే, when something actually happens to them, they will not know where to share. Correct. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కదా, కెన్ వి జస్ట్ సే వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ బ్యాడ్? ఐ వాంట్ ద ఆన్సర్స్ ఫ్రమ్ యూ. Okay. Skipping breakfast before school, Bad. binge watching shows on weekends, చూడొచ్చా? Weekends. So yes. Weekends, yes. Weekends. Yes. No. Very good. I still feel it is a no because like binge watching a show on a Saturday, I think they will Cover they will for go the on entire- a sleep debt on Sunday. Sleep debt and they will try to cover up that sleep. Okay. So it is always good to have their routine. Eating instant noodles for dinner, No. no. Using social media for 2+ hours a day, If it is only 2+ hours, it is okay. okay. 2 plus. If it is until If it is only 2 2. hours, it is fine. Social media always no. Always It's simple. no. Okay. No, Yeah. no. So no. Yeah. Using social media for 2+ hours a day. Bad No. choice. Bad choice. Drinking chai 3 times a day. Bad choice. Relying on home remedies for acne. I think it's a good choice. Isn't it? It is always again better to go with the medical professional. Okay. Okay. Studying late into the night. If somebody's brain works at night, they should do it. I think we'll have a mixed Yeah. answers there, so we would like to ask you there. But I think it is always good to have a proper timetable and wrap up maximum by 10:30, 11, so that they sleep well and they are again fresh for the next morning. Joining a gym at age 14. Yeah, good choice. Very good. Activity. Discussing mental health issues openly in the family. It's a good choice. Very good. Taking multivitamins without consulting a doctor. Bad choice. Let the nutrients come from the food, I would still say. Letting teens manage their own screen time. If they're able to do Yeah, it, it's a if they're good choice. responsible, it's a good Very good. choice. So that means the parents actually trust the child, they are able to give that, the child knows how to manage that. Good. Eating street food regularly. Bad choice. Skipping physical exercise for exam preparation. Intermittent ka kabatti, it should be a good choice, right? No, I would Sure. still They say, can do a little bit of physical activity, Very like good. 10 minutes or 5 minutes. yeah, they can cut down maybe on that time. If they were Okay. working out for 1 hour, maybe at this, They can I do- would still say let them stick on to their routine. But still, if they are not able to, then at least few things they can They include. can do high intensity. Yeah, something. Okay. Relying solely on school lessons for sexual education. Very bad choice. Using energy drinks for a quick boost. Bad choice. Very good. I'm so glad. So can you recommend any sources like books or websites or anything గవర్నమెంట్ నుంచి కానీ ఏదైనా కానీ ఒక ఈ బుక్ చదివితే వీళ్ళకి హెల్ప్ఫుల్గా ఫీల్ అవ్వచ్చు, మేబీ కాలేజ్కి వెళ్ళే ముందు ఇది చదివితే బాగుంటుంది అన్నట్టుగా? ఒకటి ఏంటంటే ఫిజికల్ హెల్త్, నేను అన్నాను కదా 9 years కల్లా ప్రిపరేషన్ చేయాలి అన్నదానికి దేర్ ఆర్ 2 books, one for girls and one for boys. Menstrupedia and Gullu. Gullu is for boys, Menstrupedia is for girls. They have to read that book. Must 9th year birthday కి అది గిఫ్ట్ లాగా ఇచ్చేయాలి. No. Either the parents or some aunt. I have given so many kids this gift. Menstrupedia is one book and Gullu for the boys. Next is Terrible to Terrific Teens. Idi oka book and teenage.com. These are 2 books that every teen can read. It is available online also. They can read, and IAP parental guidelines are available. And if they want to reach out, they can reach us out. So that will be helpful. Okay. So the adolescence actually is like a make or break period. Steering them properly onto the right direction, keeping them on the road into the track requires a lot of support from the parents, motivated child themselves, healthcare system, and educational institution. So they all have to work hand in hand and help the adolescent reach their goal. సో మ్యామ్, ఈ మొత్తం ఆస్పెక్ట్లో రోల్ ఆఫ్ పేరెంట్స్ ఇన్ షేపింగ్ ద కిడ్స్ ఎట్ ద రైట్ ఏజ్, దాని గురించి మీరు ఏమైనా చెప్పగలుగుతారా? నేను ఆల్రెడీ ఇట్లా ఫియర్ బేస్డ్ పేరెంటింగ్ నుంచి ట్రస్ట్ బేస్డ్ పేరెంటింగ్కి అన్నాను కదా.
In this context, I would like to mention this movie 35 ఒక చిన్న కథ కాదు అన్నది ఈ మూవీ రీసెంట్గా వచ్చింది. నివేతా థామస్ చూసింటారు. That is a very beautiful movie where the parents actually they are there with the child. Child is about 5th or 6th standard kid. Maths రాదు, అలానే పాస్ అవుతూనే వస్తున్నాడు. He has lot of doubts. Nobody is clearing those doubts. And finally the mother takes a very strong hold for the child. No, ఏం కాదు. ఫాదర్ తీసేసి స్కూల్ నుంచి తీసేసి రెగ్యులర్ ఎడ్యుకేషన్ నుంచి పౌరోహిత్యంకి వేద్దాం అన్నట్టుగా ఫాదర్ ఉంటాడు. బట్ మదర్ ఇస్ లైక్, నో, బేసిక్ ఎడ్యుకేషన్ అవ్వాలి నా చైల్డ్, స్కూలింగ్ అది ఎట్లా కాదు, నేను నేర్చుకొని నేను నేర్పిస్తా అని. షీ యాక్చువల్లీ స్టాండ్స్ అప్ ఫర్ దట్ కిడ్ అండ్ హీ పాసెస్ హిస్ ఎగ్జామ్. సో ఇఫ్ పేరెంట్స్ కెన్ థింక్ రియల్లీ ఇన్ రియల్, ఇఫ్ మూవీలో అది ఎంత బ్యూటిఫుల్గా పోర్ట్రే చేశారో, every parent should think that I am there for the child, I will help my child అనుకుంటే every kid can do wonders. That's a wonderful example. With all the awareness which will be which has been given over the years, early childhood kani leda adult healthcare, we hope from now on we can bring enough awareness in adolescent healthcare as well, ma'am. Thank you. It is hope. Thank you.